ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ మీ కుటుంబ ఆరోగ్య రక్షణ. రైల్వే అన్న. రైల్వే ఇక్కడ ఏం సంబంధం? స్టాఫ్ అని పంపిస్తున్నారు. ఏం ఇప్పుడు ఏమైంది మీకు? మీకేంటి ప్రాబ్లం? మీకేంటి ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం ఏంటి? ఎలా పంపిస్తారు? అడిగేవాళ్ళు అడగండి. మీకెందుకు ప్రాబ్లం? మీకెందుకు ప్రాబ్లం కాదు. సింపుల్. మీ ఇష్టం ఏంటి అన్న? మాకు చాలా పని ఉంది, వెళ్ళిపోండి. మాకు పని ఉందా కానీ. హలో, మీ పని చూసుకోండి అన్న. మీ పని చూసుకోండి అన్న. ఏ పని? మా పని మాకు తెలుసు కానీ ఎలా ఎలా పంపిస్తాను? అలాగూ రైల్వే ఎంప్లాయీ ఇక్కడే సంబంధం? టెంపుల్లో చెప్పయ్యా. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చాలామంది ప్రైవేటు వ్యక్తులు అమ్మవారికి దర్శనం కల్పిస్తామని చెబుతూ ప్రైవేటు దందాకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి సంబంధించి 500 రూపాయల టికెట్లు దర్శనానికి సంబంధించిన విషయంలో, 500 రూపాయలు ఆలయానికి సంబంధించిన విషయంలో అధికారికంగా 500 రూపాయల దర్శనాలు ఉంటాయి. వాటిని కొనుగోలు చేసి దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతరాలయ దర్శనాలు ఉంటాయి. కానీ ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఈ టెంపుల్లో ఒక మాఫియాలాగా తయారయ్యి ఒక 10 మంది 5 మంది ఉన్న భక్తుల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు టికెట్ కొనుగోలు చేయవసరం లేదు, మేము లోపలికి పంపిస్తాము, మేము దర్శనం చేయిస్తామని చెప్పి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గండి కొట్టడమే కాదు, ఒక ప్రైవేటు మాఫియా ఇక్కడ కనకదుర్గ టెంపుల్లో నడుస్తుందని చెప్పాలి. ఇంతకుముందు ఒక వ్యక్తి ఆర్టీవీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఒక వ్యక్తి ఇదే ప్రాంతంలో ఇంతకుముందు ఒక 10 మందిని తీసుకొచ్చి స్టాఫ్ అని చెప్పి లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆర్టీవీ అక్కడ అతన్ని అడగగా అతను రైల్వే ఎంప్లాయీ అని చెప్పి సమాధానం చెప్పకోకుండా పారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ను అమ్మవారి టెంపుల్లో ప్రతిరోజు జరుగుతుంది. కొన్ని పదుల సంఖ్యలో వ్యక్తులు ఇక్కడ ప్రైవేట్ మాఫియాగా కొంత వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని మేము స్టాఫే ఇక్కడ మిమ్మల్ని అంతరాలయ దర్శనం తీసుకువెళ్తాము, మనిషికి 500 రూపాయలు ఇవ్వండి, మీరు టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పి వాళ్ళని నేరుగా అమ్మవారి ఆలయంలో తీసుకువెళ్ళడంలో ఒక మాఫియాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా వారికి సహకరిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు లోపల ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అంటే గేటు వద్ద లోపల అమ్మవారి గర్భగుడి దగ్గర ఇలా స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు వీళ్ళు పంచుకుంటూ వచ్చిన డబ్బుల్ని పంచుకుంటూ ప్రైవేటు వ్యక్తులు లోపలికి పంపించడం, అక్కడ ఉన్న వ్యక్తులకి వాళ్ళు సమాచారం ఇస్తే వాళ్ళని టికెట్ లేకుండానే అంతరాలయ దర్శనానికి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం ఆర్టీవీ కూడా స్పష్టంగా అతని బ్యాగ్లో ఫోన్లు ఉన్నాయి, 10 ఫోన్లు ఉన్నాయి, 10 ఫోన్లు పెట్టుకుని రైల్వే ఎంప్లాయీ అంటూ ఒక 10 మందిని పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ సెక్యూరిటీ ఆపగానే ఆర్టీవీ అతను అడగగానే అతను పరారైనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషను చాలా ఉంది. నిన్న ఒక ప్రైవేట్ వ్యక్తి ఇదే విధంగా చేస్తుంటే ఆధారాలతో సహా పట్టుబడడంతో అతని మీద ఒక ప్రైవేట్ కేసు, నిన్న వంటంలో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఒక పెద్ద మాఫియానే టెంపుల్ మీద నడుస్తుందని చెప్పాలి. దర్శనాల విషయంలో ఒక ప్రైవేట్ వ్యక్తులు మాఫియాగా ఏర్పడి భక్తుల్ని మోసం చేసి దర్శనాలు తీసుకెళ్తామని చెప్పి లోపల ఉన్నటువంటి ఆలయ సిబ్బంది వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి దర్శనాలు చేయిస్తున్నారు. ఆలయానికి వచ్చే అమ్మవారి ఆదాయానికి గండి కొడుతూ ఒక ప్రైవేట్ మాఫియా ఇక్కడ నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వీఐపీలు అంటూ వాళ్ళకి మాకు తెలుసు, వీళ్ళు తెలుసు, పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్పుకుని అదేవిధంగా లోపల మా స్టాఫ్ ఉన్నారు, మా బంధువులు అంటూ ఇలా రకరకాలుగా అనేక రకాలుగా భక్తుల్ని మోసం చేసి దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే ఆలయ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది ఈ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ఈ దందాన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, మీరు స్క్రీన్ మీద చూసిన విజువల్స్లో మనం ఎంత స్పష్టంగా చూస్తున్నామో, నిన్న ఒక ప్రైవేటు వ్యక్తిని అరెస్ట్ చేయడం, అతని మీద కేసు కూడా నమోదైన పరిస్థితి. ఫోన్పేల ద్వారానే డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటారు, ఫోన్పేల ద్వారా మొత్తం లావాదేవీలు చేస్తున్నటువంటి పరిస్థితి టెంపుల్ మీద ఉంది. ఇంకా చాలా మోసాలు అయితే టెంపుల్లో జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు కళ్ళ కట్టినప్పుడు చూపించబోతున్నాం. అమ్మవారి దర్శనానికి సంబంధించి నడుస్తున్న ప్రైవేటు మాఫియా, ప్రైవేటు వ్యక్తుల దందాకి అత్యంత కీలకమైన ప్రాంతం నేను నిలబడిన ప్రాంతం. ఇక్కడ నుంచే దందాకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నడుస్తుంది. బయట ప్రైవేట్ వ్యక్తులు భక్తులను తీసుకురావడం, వాళ్ళని ఒక 10 మందిని గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయల టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 500 రూపాయల టికెట్ తీసుకుంటే అమ్మవారి లోపలికి గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే బయట నుంచి వచ్చే మాఫియా వ్యక్తులు అమ్మవారి 500 రూపాయల టికెట్ తీసుకోకుండానే వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు, మేము తీసుకువెళ్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పంపిస్తారు. ఇక్కడ పంపించిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్న ఈ అధికారులు కానీ లోపల కొంతమంది ఇంకా అధికారులు ఉంటారు, వాళ్ళంతా కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి పూర్తిగా వీళ్ళకి టికెట్ లేకపోయినా వీఐపీ దర్శనాలకి 500 రూపాయల దర్శనానికి సంబంధించిన విషయంలో పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఇది 500 రూపాయల దర్శనం. ఈ దర్శనం ద్వారా లోపల పంపిస్తారు, కానీ వాళ్ళకి టికెట్లు ఉండవు. ఎందుకంటే అదంతా కూడా ఒక మాఫియా. ఎంతకుముందు చెప్పుకున్నట్లు మీకు పక్కన విజువల్స్లో కూడా మన వీడియోలో కూడా చూస్తాం కదా, ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లింపులు అయిపోతే సగం వాటా వీళ్ళకి, సగం వాటా వాళ్ళకి, ఇలా దందాలు డబ్బులు పంచుకుంటూ ఇలా 500 రూపాయల దర్శనం సంబంధించిన క్యూ లైన్లో వదిలేస్తారు. వాళ్ళకి టికెట్లు ఉండదు, దర్శనం అయిపోతుంది. రెండో పెద్ద మాఫియా ఏంటంటే ఇది మీకు కనబడుతుంది కదా, అమ్మవారి గర్భగుడిని ఆనుకుని ఉన్నటువంటి ఇది వీవీఐపీకి సంబంధించినటువంటి ద్వారం. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున మాఫియా నడుస్తుంది. రాజకీయ నాయకుల అండదండలతో, ఎమ్మెల్యేల
అండదండలతో మేము పలానా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొంతమంది సిబ్బంది అంటే బయట ఉన్నప్పుడే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తారు. చేసి పలానా వాళ్ళు 10 మంది వస్తున్నారు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తారు. చెప్పించి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సమాచారం ఇస్తే వీళ్ళు సిండికేట్ కాబట్టి వీళ్ళు లోపలికి ఈ విఐపి ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్ళి అంతరాలయ దర్శనం చేపించిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు సాయంత్రానికి లెక్క చూసి పంచుకుంటారు. ఇక్కడ మాఫియాని నడిపిస్తుందంతా కూడా ప్రైవేటు వ్యక్తులే. లోపల ఆలయ అధికారులు కూడా ఆ మాఫియాలో భాగంగా ఉన్నారు కానీ ఎవరు కూడా బయటికి రాని సిచ్యువేషన్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దందాకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. సామాన్య భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వస్తుంటే ఇక్కడ నడుస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తుల దందాతో పాటు ఇక్కడ ఆలయాలను పనిచేస్తున్నటువంటి సిబ్బంది కొంత చేతివాటం వాళ్ళతో సహకారం అందించి ఈ దందాకి సూత్రధారులు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా 500 రూపాయల దర్శనం వివిఐపికి సంబంధించిన దర్శనాల విషయంలో పెద్ద మాఫియా నడుస్తుంది. రోజు కొన్ని వేల రూపాయలు చేతులు మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం కూడా చేతివాటం చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎండోమెంట్ అధికారులు కానీ ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. అందరికీ తలా వాటాలు వెళ్ళిపోవడంతో ఎవరు కూడా స్పందించిన పరిస్థితి. ఇది ఎన్నో సంవత్సరాలు, ఈరోజు కాదు ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారి టెంపుల్లో జరుగుతున్నటువంటి పెద్ద మాఫియా. ఇవే కాదు చాలా మాఫియాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్టీవీ ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు నిన్న మీరు అంటే ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా తీసినటువంటి వీడియో కూడా మీరు చూస్తున్నారు కదా. ఆ వీడియోలో ఒక ప్రైవేటు వ్యక్తి మీద నిన్న ఈ దందాలు పాల్పడింది. అంటే అమ్మవారి దర్శనాలకు సంబంధించి గర్భగుడి దర్శనాలకు సంబంధించినటువంటి దందాలు పాడుతున్న ప్రైవేటు వ్యక్తి మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. కానీ కేసు పెడతారు కానీ తర్వాత ఎలాంటి చర్యలు ఉండవు. ఇలాంటి చాలామంది వ్యక్తులు అమ్మవారి గుడి చుట్టూ ఉదయం నుంచి ఉదయం నుంచి ఇక్కడే ఉంటారు. ముఖ్యంగా శుక్ర శని ఆదివారం అమ్మవారి భక్తుల తాకిడి ఎక్కువ ఉన్న రోజులైతే ఈ మాఫియా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆలయ సిబ్బందికి ఆలయ అధికారులు ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ వాళ్ళు తెలియనట్టు ఉంటారు, తెలియనట్టు నటిస్తారు, రహస్యంగా మొత్తం దందాంతా నిర్వహిస్తారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అంటే ఆలయంలో అమ్మవారి దర్శనాలకు సంబంధించి టికెట్ లేకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడుస్తున్నటువంటి దందా బయటకు వచ్చింది. ఈ వ్యవహారానిపైన ఎండోమెంట్ అధికారులు సీరియస్గా ఉన్నారని చెప్తున్నారు కానీ ఎక్కడ ఎవరి మీద చర్యలు అయితే లేవని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.